అందరికీ జై శ్రీరామ్ అండి. ఈరోజు నేను వచ్చేసి ఏం చేయబోతున్నానంటే ఎర్రకారం చేయబోతున్నానండి. తెల్లగడ్డ కారము, గొడ్డు కారం చేస్తున్నా. ఇది ఇక్కడ వచ్చేసి దీన్ని మాబూచ్ అంటారు దీన్ని ఇక్కడ అరబీలో. మనమైతే కన్నా దీన్ని ఎర్రకారము తెల్లగడ్డ కారం అంటాం కదా. ఇది ఎట్లా చేయాలో మీకు ఇప్పుడు చేసి చూపించానండి. చూడండి, దీనికి ఏమేం కావాలంటే ఈ కారానికి ఇది 2 రకాలు 3 రకాలు చేస్తానండి. ప్రస్తుతానికి ఒక రకం చూడండి. మనము ఈ తెల్లగడ్డ కారానికి ఏమేం కావాలంటే ఈ ఒట్టిమిరపకాయలు తొక్కుడు కావాలండి. తొక్కుడు ఉంటుంది కదా, ఇది ఇట్లా గింజలు తొక్కుడు ఒట్టిమిరపకాయలు తీసుకోవాలండి. ఇట్లా లేకుండా కూడా మనం ఒట్టిమిరపకాయలు ఘాటుగానండి. ఒట్టిమిరపకాయలు మనం నూనె పూసి ఎండబెట్టుకొని తొక్కుడు దంచుకొని అయినా చేసుకోవచ్చండి. ఇది మామూలుగా మనకు రెడీమేడ్లో ఇక్కడ దొరుకుతుంది కాబట్టి ఇది తీసుకున్నానండి. ఈ నేను తెల్లగడ్డలు అన్నీ వేయను, ఒక 3/4 భాగం వేస్తాను, 1/4 భాగం పక్కన పెడతాను అనమాట. మళ్ళీ ఇంకొకటి డక్కు చూపించాను, డక్కు సెట్ చేయాలని. ఇంకొకటి వచ్చేసి దీనికి ఏమేమి కావాలంటే తెల్లగడ్డలు, ఈ తొక్కుడుది మిరపకాయలు తొక్కుడు అవన్నీ, ఇది వచ్చేసి ధనియాలండి, కొంచెం వేయించుకున్నాను దూరగా. ఈ పుచ్చులు పట్టినాయండి, అందుకని చెప్పేసి వేయించి అన్నీ చెరిగి పెట్టానండి ధనియాలు. ఈ ఉప్పు అండి, ఉప్పు వచ్చేసి ఇది జ్యూస్ పొడిలో వస్తుంది, ఈ చెంచా దీంతో చూడండి ఉప్పు. ఈ జీలకర్ర అండి, జీలకర్ర వచ్చేసి సగము. ఇది పింజాన్ ఉంది కదండి, ఈ పింజానికి సగం జీలకర్ర వేసి తీసుకున్నానండి. మళ్ళీ ఇది వచ్చేసి ఆలివ్ ఆయిల్ అండి, ఇది నిమ్మకాయ రసం అండి. ఇప్పుడు మనము దీన్ని ఎట్ట చేయాలో చేసి చూపించానండి. చూడండి ఈ తొక్కుడుది మిరపకాయలు తొక్కుడుది ఉంది కదా, ఈ తొక్కుడు దీనిలో వేసేద్దాము మిక్సీ గిన్నెలో. ఈ ధనియాలు కూడా వేసేద్దామండి. ఈ రోట్లో కూడా దంచుకోవచ్చండి, నేను రోట్లో కూడా దంచుతాను ఒక్కొక్కసారి. ఇప్పుడైతే ప్రస్తుతానికి మనకు టైం లేదనమాట రోట్లో దంచేదానికి, అందుకని చెప్పేసి నేను దీంట్లో వేస్తానండి. చూడండి, ఇది ఉప్పు జీలకర్ర అన్నీ ఒకటిసారి వేసేసానండి. మనం రోట్లో దంచుకున్నప్పుడు అయితే విడివిడిగా అన్నీ కొంచెం తొక్కుడుతో కొంచెం ఒక్కరో మెదిగిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవచ్చు. ఇది మిక్సీ కాబట్టి అన్నీ ఒకసారి తిరిగిపోతాయండి, అందుకని చెప్పేసి నేను అన్నీ వేసేస్తాను. తెల్లగడ్డలు కూడా, ఈ తెల్లగడ్డలు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఈ కొన్ని మాత్రమే తీసానండి డక్కూస్ కోసమని, వేసేసానన్నీ. దీంట్లోకి వచ్చేసి ఇప్పుడు మనము నిమ్మరసం వేసుకుందామండి. చూడండి, నిమ్మరసం నేను కొలిచి వేస్తానా, మామూలుగా అయితే కన్నా మీకు చూపికుండా ఉంటే కానీ నేను ఇట్లా గుమ్మరించి వేస్తాను అనమాట, అందాజుగా వేస్తాను అనమాట. ఇది మామూలుగా మీరు తెలుసుకునే దానికి నేను దీన్ని వేస్తానండి. నిమ్మరసం కూడా ఎక్కువే ఉండాలండి దీనికి. చూడండి, ఒక గిన్నె ఇది గాజు సీసా కదండి, దీంతో ఒకటి వేసినాను, ఇంకొకటి కూడా నేను సపరేట్గా పెట్టుకుంటానండి. తర్వాత మిక్సీ తిప్పేటప్పుడు సరిగ్గా తిరగకపోతే మళ్ళీ ఇది కూడా వేసేస్తాను, తిరగకన్నా కూడా ఇది కూడా వేసేస్తానండి. రెండు కప్పులు అనుకోండి నిమ్మరసము. దీన్ని మనం మిక్సీలో పెట్టేసుకుందాము. చూడండి, మిక్సీ పెట్టేసానండి తెల్లగడ్డ కారము. దీంట్లో ఇప్పుడు మనం నూనె వేసుకుందామండి. నిమ్మరసము దీంతో 2 ఫుల్లుగా బట్టి మళ్ళీ కొంచెం పట్టిందండి. వీడికి వేసాను సగం కన్నా తక్కువ వేసాను అనమాట కాలు దీంట్లో, ఎందుకంటే తిరగలేదన్నమాట మిక్సీ. ఇప్పుడు ఇట్లా ఉంది కదండి, దీంట్లో నూనె వేసుకుందాము. నూనె కొలిచి వేసుకోవాల్సిన అవసరం లేదండి, మనం ఎంతైనా వేసుకోవచ్చు నూనె, జైతున్ నూనె. చూడండి, ఇట్లా నూనె వేసి పెట్టుకోవాలండి. ఇదంతా కలుపుకున్న తర్వాత నూనె వేసుకునేసి మళ్ళీ మనము సీసాలకు ఎత్తి పెట్టుకుందాం. అంతా సీసాలకి ఈ మాదిరి అండి. ఈ వాసనకి నాకు నోట్లో నీళ్ళు వస్తున్నాయండి. ఈ వాసనకి పులుపుగా ఒక విధంగా కారంగా తెల్లగడ్డ అయిన ఉన్నాయి కదండి, దానికే నాకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి కలుపుతా అంటే. చూడండి, వీళ్ళైతే కన్నా ఇట్లా చేసుకోరండి. నేను ఆ తొక్కుడుది మిరపకాయలు చూపించిన కదండి, దాంట్లో ఊరగా నూనె కలుపుకొని వేసుకుంటే తెల్లగడ్డ వేసుకుంటారు, లేకపోతే వేసుకోరండి. కొంచెము జీలకర్ర పొడి ధనియాల పొడి వేసుకుంటారు. అది ఇంకొకసారి చూపించానండి మీకు. మీరు కోరుకుంటే చేయమంటే చేస్తానండి ఇంకోసారి, అలాంటివి వాళ్ళ మాదిరి చేయమంటే ఒకసారి చేస్తానండి. ఇది మాత్రం మన మాదిరి
జోడించి చేశానండి అంతా ఈ మాదిరి. ఇదైతే కనుక కలవరించి తింటారండి ఎవరు తిన్నా కూడా, ఇక్కడ వాళ్ళు కారం ఇష్టపడే వాళ్ళు. ఇంకోటి వచ్చేసి ఈ మిరపకాయలు తొక్కులు అట్టే వేసుకోవచ్చండి. కాకపోతే నేను ఎందుకు వేయలేదంటే ఈ కొంచెమన్నా నలిగితే కన్నా బాగుంటుందండి మిరపకాయ గింజలు. ఎందుకంటే మనం తిన్నామనుకో పద్దెన మనం డౌన్లోడ్ పోయినామనుకో అప్పుడు ఏమవుతుందంటే డౌన్లోడ్ పోయినప్పుడు అది దాంట్లో ఏదో బుక్లో మర్చిపోయినాను, మహాభారతంలో ఎక్కడో వాతాపి బయటికి రా అంటే ఆయన బయటకు వచ్చాడు చూడు, వాళ్ళ తమ్ముడు ఎవరు అన్న. అది నాకు చదువు రాదండి, నాకు ఊరికట్లా ఆడ మసగ్గా చదివినట్టు చెప్తాను అంతే. ఆయన బయటకు వచ్చాలా మాంసంగా తిన్నప్పుడు మళ్ళీ వాతాపి బయటకు రండి మనిషిగా బయటకు వచ్చాలా, అట్ట గింజలు మళ్ళీ డౌన్లోడ్లో బయటకు వచ్చాయండి. అందుకని చెప్పేసి నేను ఈ మాదిరి వేసినానండి. ఆడికి గింజలు ఉన్నాయి చూడండి, ఆడికడికే ఒక ముక్కాలు నలిగినాయి, ఒక కాలు పైన అట్లే ఉన్నాయి. ఇంకా ఈ మాదిరి లేకపోతే వాళ్ళు ఏందో అనుకుంటారండి, ఏం తింటుంది నున్నగుంది అది ఇది అంటారు. అందుకని చెప్పేసి నేను ఇట్లా కొంచెం కొంచెం తొక్కుడుగానే ఉండేట్టుగానే పెట్టానండి. మనకైతే కనుక కొంచెం మెత్తగానే చేసుకోండి, ఏం కాదు, ఒక్కరో మెత్తగా అంతే. మళ్ళీ మెత్తగా అయిపోయినా కూడా మళ్ళీ పెద్ద రుచి అనిపిదండి. చూడండి నూనెగా వేసుకోవచ్చు, వేచానండి నేను డబ్బాలలో వేసిన తర్వాత, సీసాలో వేసిన తర్వాత వేచాను. మీరు చూడండి ఎరగారం రెడీ అయిపోయిందండి. దీన్ని ఇక్కడ వచ్చేసి మాబూచ్ అంటారు, ఫిల్ఫిల్ మాబూచ్ అంటారు అరబీలో వచ్చేసి. నేను వచ్చేసి మాకైతే రాయలసీమ తిక్కు వచ్చేసి దీన్ని ఎరగారం అంటారు, ఆమెని తెల్లగడ్డ కారం అంటారండి. ఇది ఇక్కడ ఈ ఇట్లా ఈ మాదిరి డబ్బాలలో వేసి మనం అమ్మితే కనుక చాలా డబ్బులు అండి ఇక్కడ అరబీ దేశాలలో. ఇది వీళ్ళు ఇట్లా చేసుకోరు కాబట్టి ఊరికి అట్లా అన్ని పొల్లు వేసి కలుపుకొని తింటారు కాబట్టి మనం ఇట్లా దంచి ఇట్లా చేసి ఇట్లా డబ్బాలకు ఎత్తిపెట్టి ఇచ్చితే కన్నా ఈ చిన్న డబ్బా వచ్చి 100 పోతుంది, ఈ పెద్ద సీసా వచ్చి 1000 పోతుందండి, అంత రేటు. ఇది వచ్చేసి ఆలివ్ కాయలది సీసా అండి. ఆలివ్ కాయలు అయిపోయిన తర్వాత నేను కడిగి ఇట్లా పెట్టుకున్నానండి. ఇట్లా దాంట్లో పనికొచ్చాయని నేను ఏమన్నా వచ్చేయండి పడేయకుండా ఇట్లా కడిగి పెట్టుకుంటానండి. ఇప్పుడు ఇవే పనికొచ్చాయన్నమాట. ఇంకా అంత మిగిలిందండి, ఇది రోజు వాడుకుంటామన్నమాట. ఇది ఒక గిన్నెలో వేసి రోజు వాడుకుంటాము. ఇంకా ఇది వచ్చేసి ఎత్తిపెట్టేసాను అనమాట. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకటి వాడుకుంటాం అనమాట. అది నా వంట మీకు నచ్చినట్టయితే కన్నా మా ద్రౌపది సేన వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఖచ్చితంగా. నా వంట ఎట్లున్నదో మీకు నచ్చిందా లేదా, ఏమన్నా పొరపాట్లు ఉంటే మాట్లాడేది అదంతా పొరపాట్లు ఏమన్నా ఉంటేనా చెప్పండి, నేను సరిదిద్దుకుంటానండి. సరే అండి, అందరికీ జై శ్రీరామ్ అండి, జై హింద్.